ఎంతసేపటికి టెక్నాలజీ, టెక్నాలజీ, టెక్నాలజీ డ్రివెన్ మా డెసిషన్స్ అంటారు గదా! అదే అవును. టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయండి. ఒక పోర్టల్ క్రియేట్ చేయండి. హ్మ్. ఎక్స్‌క్లూజివ్‌గా అమరావతి క్యాపిటల్‌కి ఒక పోర్టల్ క్రియేట్ చేయండి. ఆ అవును. పోర్టల్‌లో డే 1 నుంచి మీరసలు ల్యాండ్ ఎంత తీసుకున్నారు? ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ఆ రైతుల వివరాలేంటి? అవును. ఎందుకంటే అది ఎలాగూ అక్కడ కమాస్ డామినేషన్, అది కమరావతి అంటున్నారు గదా! అసల అవును. ఏ రైతు ఎంతిచ్చారు? వాళ్ళ క్యాస్ట్ ఏంటి? అవును. వాళ్ళకి రిటర్న్ ఫ్లాట్స్ ఎక్కడిచ్చారు? ఎంతిచ్చారు? ఆన్ టైమ్ వస్తున్నాయా లేదా అవన్నీ. మొత్తం అసలు ఇప్పుడు దాకా ఆ! వాళ్ళకి రైతులకి పొలం ఇచ్చిన వాళ్ళకి నెలనో, సంవత్సరానికి ఒకసారో డబ్బులిస్తున్నారు. అవును. కౌలులాగా. అవును. ఏదో దాని రూపం ఏంటో నాకు ఐడియా లేదు. ఇస్తున్నారు. యాహ్! 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 ఎంతిస్తున్నారు? హ్మ్. పూల్ చేసిన ల్యాండ్‌లో ఫారెస్ట్ ల్యాండ్ ఎంత? గవర్నమెంట్ ల్యాండ్ ఎంత? రైతుల దగ్గర నుంచి ఎంత తీసుకున్నారు? హ్మ్. హ్మ్. ఇప్పటి వరకు ఎవరెవరికి అలాట్‌మెంట్ చేశారు? చాలా మందికి హ్మ్. ల్యాండ్ అలాట్‌మెంట్ జరిగింది గదా! బ్యాంక్స్‌కి, అవును. హోటల్స్‌కి అవును. అందరికి. అవును. అవును. ఎంత చేశారు? చేసిన వాళ్ళలో ఎవరు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు? అవును. అసలు గవర్నమెంట్ స్టార్ట్ చేసిన అసెంబ్లీ పరిస్థితి ఏంటి? హైకోర్ట్ పరిస్థితి ఏంటి? దానికి టెండర్స్ ఎంత పిలిచారు? ఎంత వర్క్ జరుగుతోంది? అసలు ఎంత అప్పు తీసుకొచ్చారు? మొత్తం ఎవ్రీథింగ్ పిన్ టు అవును. పిన్ మొత్తం ఒక పోర్టల్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టండి. ఇట్స్ ఎ వెరీ దాన్ గుడ్ ఐడియా. గుడ్ దాన్ని ఐడియా. బేస్ చేసుకొనే మేము క్వెషన్ చేస్తాం గవర్నమెంట్‌ని. జనాలు పీపుల్స్ క్యాపిటల్ అంటున్నారు కదా! సో, ఎగ్జాక్ట్‌లీ. జనాలకు కూడా తెలియాలి గదా! విజిబిలిటీ ఉండాలి. విజిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ అంటే చాలా చిన్న పదాల్లాగా అనిపించినా సరే, అవి ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి, జనాల్లోకి ఎంత ఎళ్తాయి అనటానికి అంటే నువ్వు చెప్పిందంతా ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎలా హ్మ్. అంటే హ్మ్. అమరావతి అనే దాని పట్ల మేమేదో జేస్తున్నాం, మేము చేస్తున్నాం అనే మాట మీరు నమ్మాలి అని టీడీపీ చెప్పుకోవడం, మీరు ఏమి చేయట్లేదు, మీ అమరావతికి మేము అగైనెస్ట్ అని చెప్పని వైసీపీ వాళ్ళు, జగనోళ్ళు మాట్లాడడంతో ఆపేయడం కంటే కూడా, ఇలాంటి ఒక డాష్‌బోర్డ్, ఒక హైకోర్ట్ ఒస్తుంది, ఒక సెక్రటేరియట్ ఒస్తుంది, ఒక కంపెనీ వస్తుంది, లేదంటే పలానా ఇన్‌స్టిట్యూట్ ఒస్తుంది అనే దాని గురించి క్లియర్‌గా ఒక డాష్‌బోర్డ్‌లో పెట్టి, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ఎంటిటీకి ఎంత ఫండ్స్ అనేది అలొకేట్ జేశాము, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అనేది క్లియర్ విజిబిలిటీ జనాలకి, ప్రతిపక్షాలకి, ప్రతి ఒక్కళ్ళకి ఉంటే ప్రతి ఒక్కళ్ళు అవును. వాలిడ్ క్వెషన్స్ ఏస్తారు. అది టీడీపీ పార్టీకి బెనిఫిట్. అట్లానే అపోజిషన్ పార్టీస్‌కి కూడా బెనిఫిట్. ఎట్ ద సేమ్ టైమ్ ఎందుకు ఇలాంటి పాజిటివ్ పాలిటిక్స్ చేయరు? అపోజిషన్ పార్టీ వాళ్ళు గాని, ఎవరైనా గాని ఎప్పుడు చూసినా ఏదో ప్రాంతీయ విభేదాలో, లేదంటే కుల విభేదాలో, మత విభేదాలో, ఇంకో విభేదాలో తీసుకొచ్చి వాటి మీద రాజకీయం చేయడమే రాజకీయం అనేది పొలిటికల్ పార్టీస్ డీఎన్ఏలోకి వెళ్ళిపోయిందేమో అని అనిపిస్తది నాకు.